తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను సమర్పించిన వారు మరియా, అరుణ్, ఆషర్ పాల్, వాళ్ళ కుమారతి, ఈ కుటుంబ సభ్యులు అమెరికాలో జీవిస్తుండగా జాబ్ సెక్యూరిటీ కొరకు దేవుని సమాధానం భార్యాభర్త మధ్యలో ఎల్లప్పుడూ ఉండాలని, పిల్లలకు దీవెనలు దేవుడు ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. అదేవిధముగా యానీ మేరీ, మోసెస్, కార్తిక్, కళ్యాణ్, జ్యోతి, జోయల్, హర్ష, వీళ్ళందరూ కూడా సుధీర్ అనే ఒక వ్యక్తి కుటుంబం సంబంధించిన వాడు, కుటుంబంలో ఉన్న బిజినెస్ లాస్, అప్పు, ఒకరికొకరుకున్న మిస్అండర్స్టాండింగ్ అన్నింటినీ కూడా దేవుడు తొలగించి అనుగ్రహం వలన సమాధానం, శాంతిని ఆ కుటుంబ సభ్యులు అందరూ పొందాలని దివ్య బలి పూజ సమర్పిస్తున్నాడు. చెన్నై నుండి అరుణ, ఆమె ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్క బిజినెస్లో చాలా లాస్ జరిగింది కనుక ఇప్పుడు కొత్తగా ఆమె మొదలుపెట్టి ఉన్న బిజినెస్ని దేవుడు దీవించమని, భార్య భర్త దీని వలన వారి మధ్యలో ఉన్న కన్నీరు, వేదన తొలగింపబడాలని ఆమె కుమారతి కొరకు కూడా దివ్య బలి పూజలు సమర్పిస్తున్నారు. సుశీల రెడ్డి, సుధీర్ రెడ్డి మరియు రవి, అర్చన వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు వారి కుటుంబంలో సంతాన భాగ్యము దేవుడు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాడు శుక్రవారం యేసుక్రీస్తుని పరిశుద్ధమైన దివ్య హృదయానికి మనల్ని అందరూ కూడా సమర్పించుకొని ప్రార్థన చేయని రోజు కనుక ఈ దివ్య బలి పూజలో యేసుక్రీస్తుని దివ్య హృదయాన్ని ధ్యానించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న భక్తులందరికీ కూడా ఈ దివ్య బలి పూజ సమర్పింపబడుతుంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తే ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, వీరు నీటి బొగ్గ అయిన నన్ను పరిత్యజించి పాపంలో పడిపోతున్నారు అని. మనం చూస్తూ ఉన్నాం, దావీదు పాపం చేసినప్పుడు నాతాను అనే ఒక ప్రవక్తను పంపించి ఆ యొక్క దావీదుని మరలా తన వైపుకు మార్చుకుంటున్నాడు. నినివే ప్రజలు పాపం చేసినప్పుడు ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపంలో జీవించిన రోజులు చాలు, మరలి రండి, నేనే జీవంని. ఎప్పుడైతే మనం ప్రభు వద్దకు వస్తామో, యాకోబు రాసిన లేఖలో పలికినట్లు ప్రభు మన దగ్గరికి వస్తాడు. కనుక ఈ యొక్క దివ్య బలి పూజలో మనం చేసిన ప్రతి పనికై, పాపానికై క్షమాపణ అడుగుతూ మరలా తిరిగి ఆయన వద్దకు వచ్చి ఆయన ప్రభు అందిస్తున్నటువంటి ఆ గొప్ప దీవెనలను పొందుకుందాం. దీని కొరకై ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. గొప్ప మనస్సు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతి క్షణం స్తుతించేదను. గొప్ప మనస్సు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతి క్షణం స్తుతించేదను. ఘోర పాపిని, పురుగులంటి వాడని, ఘోర పాపిని, పురుగులంటి వాడిని, బిడ్డని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగిలించుకున్నావా, బిడ్డ
ప్రతిక్షణం స్తుతించేదను, నిన్ను నేను ప్రతిక్షణం స్తుతించేదను. మనం చేసిన పాపములన్నిటి కూడా ఈ సమయంలో సమర్పించుకుందాం. ప్రతి విధంగా యేసుక్రీస్తుని హృదయముని వేదనపరచిన మన ప్రతి ఒక్క కార్యము దేవుడు చూడలేదని, దేవుడు నన్ను ఏం చేయలేదని, ఇంకా దూరంగా మనను దేవుడిని వేరుపరిచిన సమయ సందర్భాన్ని కూడా గుర్తెరిగి మన్నిపడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు దయచేయునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మమ్మల్ని పవిత్రపరచుటకు పరిశుద్ధుడైన నీ కుమారుణ్ణి ప్రపంచానికి పంపించిన పరలోక తండ్రి, నీకు స్తుతి ఆరాధన కలుగును గాక. మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు బోధించిన సత్యము, ప్రేమను గుర్తెరిగి నీ ఆజ్ఞలను పాటించి నీ సత్యమును జీవించి నిన్ను చేరు భాగ్యం మాకు ప్రసాదించును. నాదుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. First reading, a reading from the book of Prophet Jeremiah, chapter 3, verses from 14 to 17. Chapter 3, verses from 14 to 17. Return, O faithless children, for I am your master, says the Lord. I will take you, one from a city and two from a family, and I will bring you to Zion. I will give you shepherds after my own heart, who will feed you with knowledge and understanding. And when you have multiplied and increased in the land in those days, says the Lord, they shall no longer say, the ark of the covenant of the Lord. It shall not come to mind or remembered or missed, or shall another one be made. At that time, Jerusalem shall be called the throne of the Lord, and all nations shall gather to it, to the presence of the Lord in Jerusalem, and they shall no longer stubbornly follow their own evil will. In those days, house of Judah shall join the house of Israel, and together they shall come from the land of the north to the land that I gave your ancestors for a heritage. The word of the Lord. Thanks be to God. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనితిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనితిని. లోకాశ
పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 18 నుంచి 23 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 18 నుంచి 23 వరకు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. లేదా ఆ సందేశం నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రిల్లును. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును. కానీ ఐహిక విచారము ధన వ్యామోహము దానిని అణచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శుక్రవారం అని మనం విన్న వెంటనే యేసుని హృదయం మనకు ముందుకు వస్తుంది. ఆ హృదయం పొందలేని బాధ, అవమానం ఏమీ లేదు. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, యు హ్యావ్ అబాండన్ యువర్ ఫస్ట్ లవ్. నీ ముందుగా నాకు చూపించిన ప్రేమ అనగా దేవుడి మీద మనకున్న మొదటి ప్రేమ, అది కొద్ది కాలం ముందు చెప్పగలుగుతాం. వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ మై గాడ్ ఫస్ట్ టైం, ఆర్ వెన్ ఐ రిసీవ్ ద హోలీ కమ్యూనియన్ ఫస్ట్ టైం, ఆర్ వెన్ ఐ వాస్ ఆర్డైన్, దేవుని తెలుసుకుని ఆ రోజులలో నేను దేవుడికి చూపించిన ఆ ప్రేమ ఇప్పుడు లేదు. I became warmth. The fire which was in me to love God, to serve Him, to spend time with Him, to sit with Him, to understand Him, try to find out His will in my life. And slowly that fire is put off now. I became like an ash. The small air scatters me and I'm like a dust on the air. దైవజనులారా, ఈనాడు దేవుడు మనందరినీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయమని పిలుస్తున్నాడు. హృదయ పరివర్తన చెందటం చాలా ముఖ్యం. For redemption, conversion is very important. యేసుక్రీస్తుని మొదటి ప్రసంగం కానీ, యోహాను స్నాపకుడు మొదటి ప్రసంగం కానీ, నిజమైన ప్రవక్తులు ఈ భూమిలో జీవిస్తున్నవాడు కానీ, అందరూ పలుకుతున్న మాట హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యం చాలా దగ్గర ఉన్నది. మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం, అన్నిటికీ అధికముగా, అది దివ్యోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం కూడా మీరు చూడవచ్చు.
అన్నిటికంటే దేవుని ప్రేమించండి. అందరికంటే దేవుని ప్రేమించండి. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ ఆత్మ, ఇవి అన్నిటిలో దేవుడు మొదటి స్థానంలో ఉంచబడాలి. అది ఆయనకుரிய గౌరవం, ఆయనకు మనం చెల్లించవలసిన ఒక బాధ్యత. మన ప్రాణమును, మనకు జీవమును ఇచ్చిన ఆయనకి మనం చెయ్యవలసిన మొదటి కార్యం అది. అందుకే మొదటి ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, ప్రభువైన దేవుని నేను తప్ప ఒక దేవుడు నీకు ఉండకూడదు. విశ్రాంతి దినమును పాటించు, నా నామమును వెత్తగా పలుకకు అని తనను కూర్చిన 3 ఆజ్ఞలను మొదటిగా మన ముందు ఉంచి ఉన్నాడు. దేనికి అంటే ఎంతగా ఆయనను మనం ప్రేమిస్తున్నామో అంతగానే మనం ఇంకొకరిని ప్రేమించగలుగుతాం. ద అమౌంట్ దట్ ఐ get connected with my God will help me to be connected with the people in holiness. God continuously asking me to be united with them, not for His glory. The more we connect with them, with Him, the more we can conquer the world. ఈనాటి మొదటి పట్టణంలో ఆయన స్వరం ఇదే. దేవ మందసం ఎక్కడ? వేర్ ఇస్ ద టాబర్నాకల్? వేర్ ఇస్ ద 10 కమాండ్మెంట్? 10 ఆజ్ఞలు ఎక్కడ? అనగా నీ జీవితంలో. దేవ మందసంని చూస్తున్న దేవుని మన్నా, దేవుని శరీరం, దేవుని వాక్కు, అది నీలో కూడా రాయబడి ఉన్నది. 10 ఆజ్ఞలు హృదయంలో రాయసి ఉన్నాడు. దేవుని శరీరంని భుజిస్తున్నావు. ఆరోని కర్రలాగా నీకు యేసు ప్రభు అధికారం కూడా ఇచ్చి ఉన్నారు. వెళ్ళండి, దేవుని వాక్కుని బోధించండి. ఇప్పుడు మీరు చూడబోతున్న ఆశీర్వాదం అన్ని కూడా, శక్తి అన్ని కూడా మీలో కనిపించునని మార్కు సువార్త 16వ అధ్యాయం 16, 17 సువార్తను బోధించండి. ఈ వరం అన్ని కూడా మీకు ఇవ్వబడి ఉన్నది. All the gifts are already invested in you. Go and proclaim the word of God. So the power was given, the word of God is given, the body and blood of Jesus is given. Like that of the Old Testament, you and me are the New Testament tabernacle. Now God is searching in our heart. Is there a love for Him? Is there place for His word? Is there the authority what He has given to you to rule? These 3 things are stolen or we have lost by our sin. దేవుడు ఇప్పుడు కూడా హృదయముని చూస్తున్నారు. మన ప్రతి ఒక్కరి హృదయమును. పాత కాలములో ఆ ట్యాబర్నకల్లో దేవ మందసం లోపల ఉంచబడినది 3 కార్యాలు. 1 మన్నా, 2వది 10 ఆజ్ఞలు అట్ ద టాబ్లెట్, ద స్టోన్, 3వది ఆరోను కర్ర, అధికారం. ఇవి 3 కూడా మనకు నూతన నిబంధనలో దేవుడు వేరు రూపంలో ఇచ్చి ఉన్నాడు. సాక్షాత్ పరలోకం మన్నా యేసు ప్రభుని శరీర రక్తం. 2వదిగా 10 ఆజ్ఞలు 2గా మార్చి ద గోల్డెన్ రూల్స్ దట్ వాస్ గివెన్ బై జీసస్. తండ్రిని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు. ఇది రాయబడి ఉన్నది. అధికారం ఇచ్చి ఉన్నాడు. మార్కు సువార్త 16, 16 నుండి 17. నీ సువార్తను బోధించి ఈ వరాలన్నింటి కూడా నీకు వసగుతున్నాను. ఇప్పుడు దేవుడు మన హృదయంని చూసినప్పుడు ఈ అధికారం లేదు. మనం బానిసలుగా మారిపోయి ఉన్నాం. దేవుని వాక్కు మన హృదయములో లేదు. అది దొంగతనం చేయబడినది. ఆర్ వీ హ్యావ్ సోల్డ్ అవర్ రైట్ యాజ్ ఈసావు సోల్డ్ హిస్ బర్త్ రైట్ టు జేకబ్. ఒక కప్పు సూపు కొరకు ఆయనకున్న మొదటి కుమారుడుకున్న అధికారం, ద బర్త్ రైట్ ఆఫ్ ద ఫస్ట్ సన్ ఈ సోల్డ్ టు జాకబ్.
యాకోబుకు తన తమ్ముడికి అమ్మివేశాడు ఈసా. నీకు ఉన్న అధికారం, నిన్ను దేవుడు ఉంచిన స్థానం, నీకు ఉన్న పిలుపు, నీలో ఉన్న వరం ఇప్పుడు దొంగతనం చేయబడి ఉన్నది. My people have committed 2 mistakes according to Prophet Hosea. They have rejected the living water, the vessel, and they have selected another citizens పాత్రం, వేరు పాత్రం, పగిలిపోయిన పాత్రము వారు కొరకు ఎన్నుకున్నాడు. వేర్ ద వాటర్ కెన్ నాట్ స్టే. 2 తప్పు చేశారన్నమాట. జీవ ఊటయైన నన్ను వదలి పగిలిపోయిన పాత్రమును, నీళ్ళు లేని పాత్రమును వారు ఎన్నుకుంటున్నారు. దిస్ ఇస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఈస్ రెడీ టు లూజ్ గాడ్, ఇంక్లూడింగ్ మీ. ఈ దేవ మందసంలో ఉండవలసిన ఈ 3 కార్యం ఉంటున్న వరకు ఆ దేవ మందసం ఎక్కడెక్కడ వెళ్ళిందో, ఎక్కడెక్కడ ఉంచబడినదో ఆ స్థలములో దేవుని రాజ్యం. విగ్రహాల మధ్యలో ఆ దేవ మందసం ఉంచబడగా వేరు విగ్రహాలన్నీ కూడా తనకు తాను పడిపోయి పగిలిపోయాయి. ముందు నిలబడలేదు. యోర్దాను వెనక్కపోయినది. యుద్ధంలో ఇశ్రాయేల్ ప్రజలకు జయం. కానీ మీకు ఒక సాడ్ స్టోరీ తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు పాపం మీద పాపం చేసినప్పుడు, అరే మన యుద్ధంలో ఓడిపోతున్నాం కనుక దేవ మందసం తీసుకుని వచ్చి మన మధ్యలో ఉంచిన మనకి విజయం వస్తుంది అని తీసుకుని వచ్చాడు. ఆ రోజు వాళ్ళకి విజయం రాలేదు. దానికి బదులుగా ఆ దేవ మందసంను విరోధులు పట్టుకొని పోయాడు. Until you are with God, you have power. దేవునిలో నీవు ఉన్నంత వరకు నీకు శక్తి, నీకు బలం. దేవునిలో ఉన్నంత వరకే నీకు విలువ. నూనె ఉన్నంత వరకే వెలుగిస్తుంది. దీపం వెలిగిస్తుంది. నూనె లేదంటే అది కరిగిపోయి దేనికి ప్రయోజనపడం లేని ఒక పరిస్థితిలో ఉంటుంది. దైవజనులారా, ఈరోజు దేవుడు అడుగుతున్న 2 కార్యాలు. ట్యాబర్నకల్ ఎక్కడ? వేర్ ఈస్ ద ట్యాబర్నకల్? ద సెకండ్ థింగ్, వేర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ద 10 commandments. ద 10 commandments were buried. 10 ఆజ్ఞలు మన హృదయంలో, మన జీవితం నుండి త్రోసివేయబడి. ఇట్ ఈస్ బికమ్ ఏ అన్వాంటెడ్ వన్. మీ చిన్న మాటలు పలకాలంటే పరలోకానికి వెళ్ళవలసిన వాడు ఈ 10 ఆజ్ఞలు ఒక్కొక్క మెట్టి మాట. In another words, these 10 commandments are the 10 pillars on which our soul is kept. మన ఆత్మ ఈ 10 ఆజ్ఞలు అని స్తంభం మీద ఉంచబడి ఉన్నది. 1 లేదా 2 లేదంటే 5 స్తంభం పగిలిపోయిన చలం మీద ఒక కట్టడం నిలబడదు, బిల్డింగ్ నిలబడదు. అదే విధముగా ఏదో ఒకటి నేను పాటించకుండా పోయినా ఏమిటి అని తలంచి మనం పాటించకుండా పోతున్న కార్యాల వలన మన ఆత్మ పడిపోతున్నది, చనిపోతున్నది, కొంతమందికి చచ్చిపోయినది కూడా. రోమయ్య 6:23 ప్రకారం పాపానికి వేతనం మరణం. ఈ దేవ మందసం తన మహిమను కోల్పోయిన నిమిషం నుండి నీలో ఇంకొకడు నివసిస్తాడు. Where the light is taken away, the darkness take control of that place or the person. ఈరోజు సువార్త పట్టణం, నీ విత్తనం నాటపడినది, దొంగతనం చేయబడినది. విత్తనం నాటపడినది, అది మాడిపోయినది. విత్తనం నాటపడినది, నీ శ్రమలు, ఆలోచన, లోకం కూర్చిన ఆలోచన, పెద్దగా ఆలోచించి ఈ లోకమును ఎలా సంపాదించాలనిదే నా జీవితంగా మారిపోయినప్పుడు ముళ్ళ పొదరులో ఉన్న విత్తనం వలె, బండరాయి మీద పడిన విత్తనం వలె, దారిలో పడిపోయిన విత్తనం వలె నా జీవితం ఫలించకుండా పోయింది.
నేను బికెమ్ శూన్యం. హల్లెలూయా. ఒక నిమిషం కన్ను మూసుకొని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ఈరోజు అడుగుతున్నారు, దేవమందసం ఎక్కడమ్మా? వేర్ ఇస్ యువర్ హోలీనెస్? వాట్ హ్యాపన్ టు యూ? నేను ఎక్కడ ఉంచినా? నీ ఎట్లాంటి వాడు? ఎక్కడ ఉన్నావు బిడ్డా? ప్రతిరోజు నీకు ఇచ్చిన మంటను అధికరించలేదంటే అది త్వరగా ఆగిపోతుంది. నీ దేవుని ప్రేమించలేదంటే పాపంలోనే ఉండి నా దర్శన గ్రంథం పలుకుతున్నది, ఐ విల్ కమ్ అండ్ రిమూవ్ ద లైట్ ఫ్రమ్ యూ. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈనాడు నన్ను తాకుము, నా పాపం నుండి నాకు విడుదల దయచేయము. నిన్ను మర్చిపోయానయ్యా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలో క్షణికమేయని, లోకాశలో క్షణికమేయని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీది సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీది సూర్యుడా, నీది సూర్యుడా. నీవు లేని నా జీవితానికి గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తగతగలాడి తిని. నిజ సంపద నీవని తెలిసియున్నంతలో, నిజ సంపద నీవని తెలిసికొన్నంతలో మంచివలే నేను మరుగైపోతిని. మంచివలే నేను మరుగైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీది సూర్యుడా. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. But I have against this, that you have abandoned the love that you had at first. Remember then from what you have fallen. Repent and do the works you did at first. If not, I will come to you and remove your lampstand from its place unless you repent. ఇది రాసి పెట్టుకోండి. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి నీ ముందు చేసిన కార్యం తిరిగి మొదలు పెట్టాలి. పేతురు గారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మళ్ళీ చేప పట్టుకోవటానికి పోయాడు. అపోస్తల గ్రంథం. ఆయన వెంబడించి మిగిలిన శిష్యులు కూడా ఆయన వెంబడించారు. అందుకే దేవుడు అంటే డూ ద థింగ్స్ దట్ యు హ్యావ్ డన్ ఫస్ట్. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, కడుం దవం చేయి. దేవుని చూస్తున్న వరకు నేను అలసిపోవనని పొద్దున లేచావుగా, లేవు. ఏమైనా పర్వాలేదు, నేను నోరు తెరిచి అబద్ధం మాట్లాడిన బూతు మాటలు మాట్లాడిని సత్య ప్రమాణికం చేసుకొని సత్యముగా జీవించావు. చూడండి, మళ్ళీ మొదలుపెట్టు. దేవుని నన్ను భర్తలాగా ఎన్నుకొని, ఆత్మ భర్తవైన నన్ను ఎన్నుకొని వేరు పురుషులు నాకు అవసరం లేదని పరిశుద్ధ జీవితం జీవించావు కదా. ఆ పరిశుద్ధ అగ్నిలో జీవించు. మరి ఒకసారి
నువ్వు తప్ప నాకు ఏమీ అవసరం లేదని రోషం కలిగి జీవించావుగా, ఇప్పుడు మళ్ళీ జీవించుము అని యేసయ్య పిలుస్తున్నా. ఒక్కవేళ నీ చూపించిన మొదటి ప్రేమనందు పడిపోయి ఇప్పుడు నీలో ప్రేమ లేదు, అగ్ని లేదు, భక్తి లేదు, కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, పరిశుద్ధను కూర్చిన భయము లేదు, రెండవది రాకుడు కూర్చిన భయము లేదు, నీ ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నాము అంటే దేవుడు అంటున్నారు, ఐ విల్ టేక్ అవే ద ల్యాంప్ స్టాండ్. అనగా ఈ వెలుగు ఎందుకు ఉపయోగం అవుతుంది? కీర్తన 118, 105 ప్రకారం నా జీవితానికి వెలుగు ఇచ్చింది, నా దారికి దీపం చూపించింది దారిని. ఇప్పుడు ఆ దీపంని దేవుడు తీసివేస్తారు. ఐ విల్ టేక్ ద ప్రొటెక్షన్. I will take my spirit which guided you so far. Now without spirit, without light, where you will go? వెలుగు లేకుండా, దేవుని ఆత్మ లేకుండా నీ ఎక్కడ పోతావు? నీ ఎక్కడ పోయేరాదు. చీకటి నిన్ను ఇంకా లోతైన చీకటికి, థిక్ డార్క్నెస్ will come and catch you. Praise the Lord. కానీ దేవుడు మధ్యలో ఒక మాట పలుకు, అన్లెస్ యూ, నీ హృదయ పరివర్తన చెందలేదంటే ఈ కార్యం జరగదు. దేవుడు మాట్లాడలేదా? నేను తప్పకుండా అనుభవించి పలుకుతున్నాం. ప్రసంగి ఎవ్వరూ అవసరం లేదు, అభిషేకం ఒక్కటి చాలు. నీ పొందిన అభిషేకమే సకలం నేర్పించు. నీకు అభిషేకం ఉండినచ్చో దేవుని స్వరం నీకు వినిపింపబడుతుంది. ఆ స్వరము నిన్ను పిసికి గొంతుని పట్టుకొని చంపేసావు కనుక ఇప్పుడు దేవుని స్వరం వినిపింపబడలేదు. ఆ దేవ మందసములో దేవుని వాక్కు లేదు, దేవుని ఆధారం లేదు, దేవుని అధికారం 3ని కోల్పోయిన నువ్వు ఆల్రెడీ సైతానుతో చిక్కుకొని ఉన్నావు. ఈస్ రూలింగ్ యూ. Your body is controlled by him. Your life is controlled by him. You are under arrest. సైతాను కింద ఉన్నావు, సైతాను నిన్ను నడిపిస్తున్నాడు. నీకు ఇష్టమైనది నీ చేసుకొని ఉన్నావు. నీలో వెలుగు లేదు. దైవజనులారా, పరిశుద్ధంగా ఉండటం చాలా సులభం కాదు. కానీ ఇవ్వబడిన అభిషేకమును, ఇవ్వబడిన దేవుని ఆశీర్వాదమును కోల్పోతున్న వారికి అయ్యో అని అర్థం. కోల్పోయామని కూడా తలంచకుండా తన ఇష్ట ప్రకారం జీవిస్తున్న వారికి అయ్యో ఇంకా అనర్థం. ఎందుకనగా వెలుగు మరి ఒక్కసారి ఇవ్వబడదు. నీ పాపం మన్నిపు పొందలేదు కనుక, అడుగలేదు కనుక, తప్పు చేస్తున్నాను అడుగలేదు కనుక. మంచిగా వినండి, నేను పోతున్న దారిలో అన్ని లాభం దొరుకుతుంది, ఏ పని చేసినా ఫలిస్తుంది. అది సైతాను నీకు ఇస్తున్న ఒక ఆశీర్వాదం. దేవుని నిన్ను మర్చిపోవటకు నీ చేస్తున్న ప్రతి ఒక్క పనిలో నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు. నీ పాపం బయటపడకుండా చేస్తాడు. నీ చేసిన కార్యం తప్పుగా ఉండినా కూడా దాని నుండి నిన్ను కాపాడబడతావు. కారణం ఒకరోజు వస్తుంది, సింహం గొర్రెపిల్లను తాకట్టుకు వచ్చినప్పుడు కూలికి అపాయింట్మెంట్ చేయబడిన వ్యక్తి ఏమైనా గొర్రెపిల్లి చేసుకో, నేను పోతానని పారిపోతాడు మాట. లైక్ దట్ వెన్ ద కండమ్నేషన్ ఆఫ్ గాడ్ కమ్స్, దేవుని శిక్ష రోజులు వచ్చినప్పుడు సైతాను ఇప్పటి వరకు ఎవరు దగ్గర నిన్ను సమర్పించుకొని జీవించావో ఆయన ఏమైనా జరగవచ్చు ప్రజలు కానీ ఆయన వెళ్ళిపోతాడు. దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద డెవిల్, చీటింగ్ యూ అండ్ ఫైనల్ డే లివింగ్ యూ ఇన్ డార్క్నెస్ అండ్ రన్స్ అవే. దేవుని కోపం, దేవుని పగ, దేవుడిని తృణీకరించిన వారికి ఆల్రెడీ చెప్పబడిన శాపం వారి మీద వస్తున్నప్పుడు, వ్యాధి రూపంలో, అంటు రోగంలో, ఏ రూపంలో వచ్చినప్పుడు నిన్ను కాపాడటకు నీ నమ్మిన దేవుడు ఉండరు, నీ నమ్మిన సైతాను ఉండరు. ఎందుకనగా నీ దేవుని తృణీకరించావు, దేవుని గాయపరిచావు. నువ్వు నాకు అవసరం లేదన్నావు, నా సొంత కాలాన్ని నిలబడగలుగుతానన్నావు. డబ్బుని వెనక, చెట్టు వెనక నిలబడిన ఆదామమ్మ వలె నీ చెట్టు వెనక, డబ్బు వెనక, స్త్రీ వెనక, నీ ఇల్లు వెనక, నీ అధికారం వెనక పొందుకొని జీవిస్తున్నావు. రోజులు వస్తుంది, పరలోక నిప్పులో నిన్ను కాపాడకూడే శక్తి ఏమిటి అని తెలుసుకోపోతున్నావు. హృదయ పరివర్తించండి. ఈరోజు శుక్రవారం ఆ యేసుని హృదయంని గాయపరిచి నీ పోతున్నావు. త్వరగానే నీ ఎవరిని వెంబడిస్తున్నావో ఆయన నిన్ను వదిలిపెట్టిపోతాడు. అప్పుడు నీ ఏడించిన దేవుని కరుణ ఒకవేళ చూపించబడదు. బికాస్ దేవుని తృణీకరించుటకు నీకు అధికారం ఉందంటే నీ ప్రార్థన వినకుండా పోవటం కూడా ఆయనకు అధికారం ఉంది. దేవునికి స్వతంత్రం ఉంది.
ఎందుకు నేను పాపం చేసినప్పుడు నన్ను ఆదుకోలేదు నీ అడుగుటకు నీకు అధికారం లేదు. నీకు అధికారం ప్రేమించుటకు ఇవ్వబడి ఉన్నది, విధేయతను చూపించుటకు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ద లవ్ విచ్ యూ హ్యాడ్ ఆన్ గాడ్ ఫస్ట్ ఇట్ ఈస్ నాట్ సేమ్ నౌ. నీ మనసు మారలేదంటే దేవుడు వచ్చి దీప స్తంభమును నీలో నుండి తొలగిస్తారన్నమాట. హృదయ పరివర్తన చెందుదాం. దేవుని వాక్కుని హృదయంలో ఉంచుకొని దైవ భయం కలిగి జీవిస్తాం. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ టు లివ్ అ హోలీ లైఫ్. యూ హ్యావ్ టు ప్లీడ్ గాడ్ ఫర్ దట్ గిఫ్ట్. మన చేతులు లేదు పరిశుద్ధంగా ఉండటం. కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేసి నాకు ఆ శక్తి ఇవ్వమని నీ అడుగటంలోనే ఉన్నది. అడవికి పోయినవాడు కర్రను నరుకుతారు, ఫైర్ వుడ్ అంటారుగా, అది ఆ సాయంత్రం ఇంత సేకరించాలని పోయిన చోట నుండి కత్తిని పట్టుకొని కూర్చుంటున్నా కర్రలు అన్నీ వచ్చి పడతాయా? లేదు. టేక్ ద నైఫ్ అండ్ కట్ ద ఫైర్ వుడ్ అండ్ ఫైనలీ యూ విల్ హ్యావ్ ప్లెంటీ టు సంథింగ్ యూ విల్ హ్యావ్ టు క్యారీ టు యువర్ హోమ్. నీ ఇంటికి తీసుకొని పోవటానికి ఉంటుంది. నీ పని చేయలేదంటే నీ వచ్చినట్లే ఉంటావు, ఆఖరిలో చచ్చిపోతావు. దైవజనులారా, మనసు మారండి. యేసుక్రీస్తు స్వరం ఈరోజు మీ హృదయంని తాకును కాక. పరిశుద్ధ ఆత్మ స్వరం మీ హృదయంలో నీకు దేవుడికి ఉన్న సంబంధం ఇప్పుడు మాడిపోయి ఉన్నదని నీకు తెలియపరచును కాక. నీ ఎండిన భూమి వలె ఉన్నావని, దేవుని జీవజలం అవసరమని నీ హృదయం గ్రహించి దేవుడి వైపు రండి. రోగం మన దగ్గర రాదండి. అంటు రోగం మన దగ్గర రాదు. సముద్రం ఊరు లోపలికి రాదు. ఎప్పుడు నేను దేవుడితో ఉంటున్న వరకు ప్రపంచం, ప్రకృతి నాకు విధేయతను చూపిస్తుంది, సల్యూట్ ఇస్తుంది. ఎప్పుడు నేను దేవుడికి విరోధంగా ఉంటున్నానో ప్రకృతి మాట్లాడుతుంది, మన శిక్షిస్తుంది. ఎవరు కాపాడలేదు. ఏ మెడిసిన్ కాపాడలేదు. ఏ రాజు మనల్ని కాపాడలేదు. మనం కాపాడవలసిన దేవుడే మనకు విరోధంగా ఉన్నప్పుడు ఎవరు కాపాడగలుగుతారు? ఇట్ ఇస్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. విల్ ఫీల్ సారీ ఫర్ అవర్ సిన్స్. మన్నిపు అడిగి ఈ దివ్య పలి పూజలో దేవుని అనుగ్రహం కోరుకుందాం. ప్రభు మమ్మల్ని అందరి దీవించునుగాక. ఆమేన్. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness this bread we offer, fruit of the earth, work of our hands. It will become the bread of life. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness this wine we offer, fruit of the vine, work of our hands. It will become the cup of joy. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు చేయబడి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. పరమ వైద్యుడమైన దేవా, పాప రోగములో చిక్కుకొని మీరిచ్చిన అభిషేకమును అధికారమును కోల్పోయి అనాథగా మారిపోయిన మా మీద కరుణ చూపించు. మా అహంకారం వలన మేము మాకి చేసుకుంటున్న కీడు నుండి మమ్మల్ని రక్షించి కాపాడు. మేము అర్పించిన ఈ కానుక
మేము రక్షణ పొందుటకు మాకు తోడ్పడునుగా. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. నా ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర్, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనం మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించి మమ్మ విమోసించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మలన గర్భమై కన్నిమరెండు పుట్టి పిలాతు పరిపాలించిన కాలమున మా పాపలన్నింటి కూడా సిలువలో మోసి చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునిధులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు నీ శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరం. యేసు మా దేవా, యేసు నా ప్రభువా, నీవే నా భయం, నీవే నా శరణం. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనము చెప్పి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించడం, మీ ఉత్థానం చాటెదం, మీ మరలా వచ్చే వరకు వేచెదం. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. ఈ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు ధన్యుడైన యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును, భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశపడివక కీడుల నుంచి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యం అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలతో వచించిన ప్రభువైన క్రీస్తు మా పాపము లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసం వీక్షకు ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోకమైన పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, నీకు నా మీద ఉన్న మొదటి ప్రేమ ఇప్పుడు లేదని నన్ను మరి ఒక్కసారి ప్రేమకు పిలుస్తున్న దేవుడు. లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వం మనను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీది సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీది సూర్యుడా, నీది సూర్యుడా. నీవు లేని నా జీవితానికి సంద్రపు నురకల
కొన్నంతను నిజ సంపద నీవని తెలిసి కొన్నంతను మంచువలే నేను మరుగైపోతిని. మంచువలే నేను మరుగైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీది సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీది సూర్యుడా, నీది సూర్యుడా. దేవజనులారా, మీ కుటుంబముని యేసుని దివ్య హృదయానికి సమర్పించుకోండి. ఆ తిరు హృదయం మన కొరకు ప్రార్థన చేయను కాక. ఆ తిరు హృదయం గాయపరిచి మనకు మనమే తెప్పించుకొనిన కీడులు వ్యాధి నుండి దేవుడు మమ్మల్ని క్షమించి విడిపించు. ఆయన పరిశుద్ధ రక్తం నీళ్ళు హృదయం నుండి ప్రవేశిస్తున్న జీవ ఊట మన పాపములన్నీ కడిగి మనల్ని శుద్ధి చేయాలి. ప్రార్థన చేసుకో. మనల్ని దూరం చేసే చివరి గడియలు అభాయం వస్తున్న సమయంలో మమ్మల్ని వదిలిపెట్టి పారిపోతున్నాయి. చీకటికి సంబంధించిన ప్రతి ఒక్క విగ్రహాలను సైతాను మన జీవితం నుండి దూరం చేసి కష్టం వచ్చినా నష్టం వచ్చినా చివరి గడిలో కూడా మనకు రక్షణం కలిగింప చేస్తున్న దేవునికి కృతజ్ఞత బలి సమర్పింప మన జీవితాన్ని అర్పించుకోవాలి. అయ్యా ఆశీర్వదించు. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థించుదాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, నీ ప్రేమ నుండి మమ్మల్ని వేరుపరచు శక్తి ఏమీ లేదు. కానీ మేము మా అహంకారం వలన మమ్మల్ని వేరుపరచుకున్నాం. ఈనాడు నీ వాక్కు వలన పరలోక విందు వలన మా ఆత్మను పోషించిన ఈ ప్రేమను గుర్తెరిగి స్థిరముగా నీలో నిలబడపడే వరమును మాకు ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. Don't go with me, still I will follow. Don't go with me, still I will follow. Don't go with me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. ప్రభు యేసుక్రీస్తుని ప్రియమైన సహోదరి సహోదరులారా, యెరూషలేము దేవాలయం కూలిపోతుండగా దావీదు రాజా పెద్ద భవనముని కట్టుకొని ఉన్నప్పుడు నా ఇల్లు కూలిపోయి ఉండగా నీ పెద్ద భవనంలో కూర్చుంటావని దేవుడు అడిగాడు మాట. అదేవిధంగా మనమే దేవాలయం. మనం బాగలేదంటే వేరే ఏ ఆశీర్వాదం కూడా మనలో నిలిచి ఉండదు. అదే విధముగా ఇప్పుడు ఇది అంతోని వారి ధ్యాన కేంద్రం. ఈ లాక్డౌన్ కాలంలో చాలా విషయం సరిచేయబడవలసి ఉన్నది. చాలా కన్స్ట్రక్షన్స్, పవిత్రపరచు కార్యాలు కనుక ధారాళముగా మిమ్మల్ని నేను పిలుస్తున్నాను. మీ సహాయం చేతు ద్వారా దేవుడు ప్రేరేపించిన ప్రకారం మాకు తోడ్పడాలని వేరే ఏ రూపం లేదు. పూజను సమర్పించుకొని మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేసుకోండి. అదే విధముగా ఆరాధనను సమర్పించుకోండి. మీకు దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఎవరెవరు మీ చందా చెల్లించవలసారో మీరు దానిని పంపవలసినదిగా మనవి. దీన్ని ప్రతి ఒక్క ప్రోగ్రాము కూడా మేము చెప్తున్నాం. మీరు చూస్తున్న ఫోన్ నంబర్కి
గూగుల్ పే ద్వారా లేదంటే ఫోన్పే ద్వారా మీ కానుకలు సమర్పించండి. ఈరోజు కూడా కానుకలు సమర్పించుకొని దివ్యపల్లి పూజ సమర్పించిన కుటుంబం తప్పకుండా దేవుడు దీవించి ఉన్నాడు. ఈ రోజంతా వారిని తలంచుకొని మేము మాత్రం కాదు, పరలోకం కూడా ప్రార్థిస్తుంది. అదే ఆశీర్వాదం దీవెనలు మీరు పొందాలంటే ఈ కార్యంలో మాతో కలిసి పనిచేయండి. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.